కేంద్ర ప్రభుత్వం సింగరేణి బ్లాక్లను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు కార్మికులు ఐక్యంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. వివిధ కార్మిక సంఘాల నాయకులతో కలిసి మేడే వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుకని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు యూనియన్లకు అతీతంగా కార్మిక హక్కులు చట్టాలను సాధించుకునే బాధ్యత ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటున్నామని అన్నారు. కాగా ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్టులపై జరిగే మేడే వేడుకల్లో జాతీయ కార్మిక సంఘాల నేతలు పాల్గొని ఎర్ర జెండాలను ఎగురవేశారు. యూనియన్లు జెండాలు వేరైనా సంక్షేమం కోసం కార్మికులందరూ ఐక్యం కావాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకుడు కెంగర్ల మల్లయ్య పిలుపునిచ్చారు. మోడీ అధికారంలో కార్మిక వర్గంపై దాడి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ రంగం నుంచి ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర సాగుతోందని అన్నారు. ఉద్యమకారుడు వారు కూడా ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ రావడం చాలా సంతోషం. వారికి గట్టిగా చెప్పట్ల ద్వారా స్వాగతం. అది ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, చికాగో అమర వీరులకు, చికాగో అమర వీరులకు, కార్మికులారా, ప్రపంచ కార్మికులారా. ఇప్పుడు ఏటీసీ జెండా కాడికి అందరు పోయిన తర్వాత హెచ్ఎంఎస్ జెండా కాడికి ఆర్జీవన్ 138లో మన కార్మికుల కోసం పోరాడి అమెరికా చికాగో నగరంలో ఆహుతులైన ఈ యొక్క స్వేచ్ఛా వాయులతో ఈరోజు మనము జీవిస్తలేం, జీవించేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మన కార్మిక సంఘం నేతలు మన కోసం దేనికైనా సిద్ధపడి మీ పక్షాన నిలబడితే కానీ ఇలా యాజమాన్యాలు తలదించేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే కార్మిక వర్గం అంతా ఒక్కతాటిపైన ఉంటే, కార్మిక సంఘాలన్నీ ఒక్కతాటిపైన ఉంటే కార్మిక వర్గానికి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆనాడు స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా అయితే ప్రజలందరూ కూడా భాగస్వాములు అయినరు, తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ ఏ విధంగా అయితే భాగస్వాములు అయినరు, ఈరోజు కార్మిక చట్టాలను కాపాడుకోవడం కోసం, కార్మిక హక్కులను నిలబెట్టడం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలందరూ కూడా కార్మిక వర్గాలకు మద్దతు తెలపాల్సినటువంటి అవసరం గతం కన్నా ఇప్పుడు ఎక్కువగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కార్మిక వర్గం పైన దాడి జరుగుతున్నటువంటి విషయం మనందరం గమనంలో ఉంచుకోవాలి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే వారు మాట్లాడినటువంటి పారిశ్రామిక పాలసీలో చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రైవేటీకరణ ముద్దు, పబ్లిక్ రంగ సంస్థలు వద్దు. అందుకనే ఇవాళ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ కూడా గొంతు పిసికేటువంటి కార్యక్రమం యథేచ్ఛగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఎయిర్ ఇండియా మొదలుకొని ఎల్ఐసి వరకు, బ్యాంకింగ్ రంగం మొదలుకొని బొగ్గు రంగం దాకా అన్ని పరిశ్రమల్ని, పబ్లిక్ రంగ పరిశ్రమల్ని మూసేస్తున్నటువంటి స్థితి కనబడుతున్నది. ఆఖరికి నామమాత్రంగా ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా సవరించి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఇవాళ 4 కోట్లుగా తీసుకొచ్చినటువంటి దుస్థితి మనం చూస్తున్నాం. ఆఖరికి 10 గంటల పని విధానానికి ఇవాళ ఫ్యాక్టరీ చట్టం ఏదైతే అడ్డం ఉన్నదో ఆ 1948లో వచ్చినటువంటి ఫ్యాక్టరీ చట్టాన్ని కూడా సవరించి ఈ 8 గంటల దినాన్ని కూడా మాయం చేసి 12 గంటల పని విధానం తీసుకొచ్చేటువంటి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. 12 గంటల పని విధానం పెడితే పెట్టుబడులు ఎక్కువ వస్తాయట, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందట అనేటువంటి పాలసీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం
ఇవాళ బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి దుస్థితి కనబడుతున్నది. ఈ దశలో మనం కలిసికట్టుగా కొట్లాడకపోతే, కలిసికట్టుగా నిలబడకపోతే ఇవాళ కార్మిక వర్గం యొక్క మనుగడ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. అదే